దేవుని కుమారుని యందు విశ్వాసం సాక్ష్యమేదనగా దేవుడు మనకు నిత్యజీవము దేశను 5:11 జీవము ఆయన కుమ్మని ఉన్నదే. దేవుని కుమారుని అంగీకరించేవాడు జుమ్మలవాడు దేవుని అందిస్తాడు. ఇక్కడ దేవుని కుమారు అంగీకరించేవాడు జుమ్మలవాడు అందుచేత దేవుడు మనకు నిత్యజీవమే ఇచ్చాడు. నిత్యజీవించాడు అక్కడ వచ్చాడు కదా మనకి ఎలాంటి బాధ తెలియదు. అంటే ఇప్పుడు మనల్ని చూసుకునేవాడు ఎవరు? దేవుడు చూసుకుంటాడు. ఎలా ఉండాలి ఆయన ఇష్టం. అంతేత లేకపోతే కూడా ఆయన చేస్తే కాబట్టి మనం ఉండవచ్చు. కాబట్టి ఆయన నామాన్ని ప్రేమించి ఆయన పండించడం అంతే. పేతుడు మొదలము 1:23 పేతుడు మొదలము 2 మీరు క్షయ బీజం నుండి కాక మీరు శాశ్వతమగు జుమ్మల దేవుని వాక్య మూలముగా నుండి పుట్టించుకున్న వారు కనుక అన్నాడు. నిష్కపటమైన దేవుని ఐశ్వర్య బీజంలో వచ్చాడంట. క్షయము కానిది బీజం నుంచి పుట్టాము ఇస్తున్నా కాదు మనం. అందుచేత మనము లోకంలో లేము. ఎప్పుడున్నామా దేవుడికి వచ్చాము, ప్రార్థనలో ఉన్నాము, ఆయన ప్రేమలో ఉన్నాము, ఆయన ప్రేమ పొందినాము. అందుచేత ఆయన నియమించాడు, నిశ్చయించాడు. పుట్టినరోజు ఒప్పుడు దేవుడు కూడా పుట్టినవాడు. అందరూ పుడుతున్నారండి. క్రీస్తులో పుట్టడం అన్నది మన మాయ మనుషులు చదువుతానా? ఐశ్వర్యుడి పుట్టించేవారు కనుక నిష్కపటమైన సోదరుడేమో కావాడును అనేది. నిష్కపటమైన ప్రేమ ఉన్నప్పుడు మనము ఐశ్వర్యం కాబట్టి నిష్కపటంగా కాబట్టి వారముగా యథార్థముగా దేవుడు జీవించేవారముగా మనము ఆయనలో కనిపించాలి, కనిపించాలి కదా. అంటే ఇవన్నీ సరే క్షమించినా కూడా మనం సిద్ధపడాలి. చూడే మీరు శత్రువుని విజయుడు చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని పవిత్రపరుచుకున్నారండి. ఏకైనా ఒకడు ఉదయపురంగాను మిక్కుడమ్ముగాను ప్రేమించుడు అన్నాడు. అంటే మంచిదంటే సోదర ప్రేమ కలిగి ఒకరిని ప్రేమించుకుంటూ సహాయం చేసుకుంటూ దేవుడు ఏందో మనం ప్రవర్తిస్తే అది దేవునికి ప్రీతిపాత్రమైన స్థితి. అందుచేత ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. అది చెప్పండి 4వ అధ్యాయము 4వ అధ్యాయము పత్రిక 4 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4:10 మనము దేవుని ప్రేమించితిమని 8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని లేనివాడు. మనము ఆయన ద్వారా జీవించట్లు దేవుడు అద్వితీయ కుమారుని ఒకరిని పెంపాను. దేవుడు ప్రేమ దేవుడు మనం ప్రేమించాడు. అంచేత మనము దేవుని ప్రేమించడానికి అంచేత మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తే చాలు ఎక్కడన్నీ తీరుతాయి. మనం ముందు చదువుకున్నాం కదా. రేపు చూపించి 108 కీర్తన 108 కీర్తన వస్తుంది. ఒక అమ్మాయి పెళ్లి కుమార్తె చేయడానికి వెళ్తున్నాం. వెళ్తాడంటే అది క్రైస్తవ మ్యారేజ్ కదట. కాదు